సార్లే బిల్లు పంపించగలుగుతాం, 4సారి ఆమోదించాల్సిందే. కాబట్టి ఇష్టం లేకపోయినా కష్టంగా ఉన్నా కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఆమోదించి పంపించింది. వాస్తవమా కాదా? వాస్తవమా కాదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు సాక్షి పేపర్ రాసిన పచ్చి అబద్ధాలు, ఒక ఇంటర్వ్యూని తీసుకొని వచ్చి అది ఏదో ఈటీవీ న్యూస్ రామోజీరావు గారు దీనికి ఆమోదం చేసినట్టు మీరు చూపించారంటే ఇది ఎంత బాధాకరం అని కూడా నేను మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అన్నదాత కార్యక్రమంలో అన్నదాత కార్యక్రమంలో జరిగిన ఈటీవీ ఇంటర్వ్యూది, అన్నదాత కార్యక్రమంలో జరిగిన ఈటీవీలో ఇంటర్వ్యూ, ఈ ఇంటర్వ్యూని వక్రించిన సాక్షి పేపరు ఈటీవీ యజమాన్యానికి, ఈనాడు యజమాన్యానికి, రామోజీరావు గారికి, ప్రజల్ని మోసం చేసిన సాక్షి పేపరు క్షమాపణ చెప్పాలి. వైఎస్ భారతి గారు అంటుంటారు మా పేపర్లో వాస్తవాలు నిజాలే ఉంటాయి. ఉండవు తల్లి, క్షమాపణ చెప్పు, ముందరకొచ్చి క్షమాపణ చెప్పమని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు రాసే అబద్ధాలు, మీరు రాసే కుతంత్రాలు, మీలో ఉండే ఆ ఫ్రస్ట్రేషన్తో మీరు ఆ సాక్షి పేపర్లో మీరు రాసే వార్తలు, చంద్రబాబు నాయుడు హంతకుడు, ఎవరో ఒక రాయి వేశారంట, చంద్రబాబు నాయుడు హంతకుడు. మీ బాబాయిని చంపితే చంద్రబాబు నాయుడు హంతకుడు. మీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే చంద్రబాబు నాయుడు కుట్ర. మీ అక్క, మీ చెల్లెళ్ళు మీరు కొట్టుకుంటే చంద్రబాబు నాయుడు చేశాడు. చంద్రబాబు అసలు మీ మొగుడు పెళ్ళాలు మాట్లాడుకునేటప్పుడు చంద్రబాబు తప్పితే ఇంకేమైనా మాట్లాడుకుంటారా అని అడుగుతున్నా. చంద్రబాబు పయ్యావుల్ కేశవ్ ఇంకొక ఆర్టికల్ రాశారు. ఏంది? ల్యాండ్ టైటిలింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి. తప్పే ఉంది? కరెక్టే కదా. ఆశయం గొప్పదే, దాన్ని నాశనం చేసింది మీరు కదా. ఈ యాక్ట్ పర్వాలేదు, ఈ యాక్ట్ మంచిదే. ఈ రోజు పయ్యావల్ కేశవ్ చెప్పింది 100% కరెక్ట్. తెలుగుదేశం పార్టీ కూడా అదే చెప్తుంది. ఏం చెప్తుంది? ల్యాండ్ టైటిలింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి. నేను అడుగుతున్నాను, 2019లో ఇది ఎప్పుడు జరిగింది? జూలైలో. ఈ పయ్యావల్ కేశవ్ మాట్లాడింది 2019 జూలైలో. ఆ రోజు మీరు రాసిన యాక్టు 3 సార్లు మార్చారు. క్వశ్చన్ పేపర్ 3 సార్లు మార్చారు. ఆన్సర్ షీట్ 3 సార్లు క్వశ్చన్లు మార్చి 3 సార్లు ఆన్సర్ మార్చి ఈరోజు పయ్యావుల్ కేశవ్ చెప్పాడంటే ఏమైనా అర్థం ఉందా? ఈ రోజుకి మేము చెప్తున్నాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వస్తే కరెక్ట్గా చేస్తే మంచిదే. దాంట్లో సవరణలు ఉన్నాయి కాబట్టి, దాంట్లో మార్పులు చేయాలి కాబట్టి ఏ రాష్ట్రం కూడా దీన్ని తాకలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 10వ క్లాస్ ఎగ్జాము ఏందా? 10వ క్లాస్ ఎగ్జాము సెప్టెంబర్లో ఎగ్జాము. అంటే నీతి ఆయోగ్ పరీక్ష పెట్టింది సెప్టెంబర్లో. నువ్వు జూలైలో ఎగ్జామ్ రాసేసి నేను పాస్ అయిపోయా అంటే ఎలా పాస్ అయినట్టు? అసలు పరీక్ష జరిగింది, ఆన్సర్ షీట్ రిలీజ్, పరీక్ష జరిగింది నవంబర్లో, వాళ్ళు ఆన్సర్లు ఇచ్చింది నవంబర్లో. నువ్వు జూలైలో నీకు తెలిసింది క్వశ్చన్ పేపర్ ఎట్టుందో, ఆన్సర్ షీట్లు ఎట్టొచ్చినాయి నీకు? ఇదే పిచ్చితనం అని కూడా మేము మనవి చేస్తున్నాం. ఈరోజు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. పయ్యావల్ కేశవ్ చెప్పింది ముమ్మాటికి నిజం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆశయాలు చాలా గొప్పవని చెప్పాడు. ఆ రోజుకి ఈ రోజుకి ఎన్ని సవరణలు జరిగినాయో చూడండి. ఏమయ్యా? 2019 బిల్ సెక్షన్ 15 జడ్జి గారితో ట్రిబ్యునల్ ఏర్పాటు. ఏది? సెక్షన్ 15 జడ్జి గారితో ట్రిబ్యునల్ ఏర్పాటు. 2023లో